బయట వర్షం పడుతుంది. అప్పుడే ఊహ తెలిసింది నాకు. నేను బయటకు వచ్చాను. టీవీ అని ఒకటి ఉంటుందని తెలియదు నాకు. మా పక్కింట్లో ఏదో సౌండ్ వస్తుంటే వెళ్ళి నిలబడ్డాను అక్కడ. ఆ టీవీలో చిరంజీవిని చూశానండి. నా లైఫ్లో ఉన్న బాధలన్నీ ఆ చిరంజీవిని చూసాకపోయినాయి నాకు. నేను చిరంజీవిని చూశాకే సినిమా చూశాను. చిరంజీవిని చూసినప్పుడు నాకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే నేను కూడా ఒక నటుడు అవ్వాలి, చిరంజీవి లాంటి నటుడు అవ్వాలి, ప్రతి ఇంట్లో నా పేరు ఉండాలి అనే ఒక ఉంటుంది కదా ఆ ఉత్సాహం. ఆ 4 ఏళ్ళ ఆ ఉత్సాహాన్ని ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను 2004లో వచ్చాను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా. చాలామంది డైరెక్టర్లకి ఆడిషన్స్ ఇచ్చాను. ఎవరికైనా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మామూలు మాట్లాడేస్తున్నావు, యాక్టింగ్ చేయాలి కదా అన్నారు. నాతో పాటు ఒకడు వచ్చాడు. ఏదో ఒక సీన్ ఇచ్చారు, ప్రియా నువ్వంటే నాకు ఇష్టం, ఏదో చెప్పాలి. నేను నార్మల్ చెప్పాను, ఇలా చెప్పకూడదు, నువ్వు చెప్పు బాబు అంటే వాడు ఇంకా బాడీ లాంగ్వేజ్ చెప్పాడు, ప్రియా అది అని. ఇలా చేయాలమ్మా యాక్టింగ్ అన్నారు. ఓకే, ఇక్కడ మనం వర్కౌట్ అవ్వదు, నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే అయి ఉండాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి మేబీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ ఏజ్లో. మేబీ అతను బాగా చేసేట నిజంగా చూద్దామని, తన గ్రోత్ ఎలా ఉండదో చూద్దామని. తన తర్వాత నేరాలు ఘోరాలని ఈటీవీలో వచ్చేది, నూతన్ ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు. దాంట్లో క్రిమినల్ కింద ఎలా సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అయితే నేను రైట్ అనిపించి అక్కడి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవిని చూసాక సినిమా చూసి నాకు ఇళయరాజా గారు మ్యూజిక్లో, లేదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు యాజ్ ఎ లిరిక్ రైటర్గా, అండ్ పిసి శ్రీరామ్ గారు, లేకపోతే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఇలా చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు. వాళ్ళందరి ఇన్స్పిరేషన్స్తో నా క్రాఫ్ట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ దాంట్లో మాస్టర్ చేసుకుంటూ, నాకు ప్రొడ్యూసర్ లేడు. సో నేను ఐ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ టు గ్యాప్ ప్రొడ్యూసర్స్. దానివల్ల నాది చిన్నప్పటి నుంచి ఉన్న న్యాచురల్ బోర్న్ టాలెంట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ ఒక 20 సంవత్సరాలు నేను సమాజంలో లేనండి, బయట ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అడవిలో ఉన్నాను. అలాగే నేను కష్టపడి ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేశాను ఏ యాక్టర్ని పెట్టి. ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టర్గా చేయలేను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ప్రొడ్యూసర్. సో ఏదో కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు, 3 థియేటర్కల్ ఫిల్మ్స్ చేశాను. 2 తమిళ్లో చేశాను, 1 తెలుగులో చేశాను. 3 డిజాస్టర్స్ అయినాయి. ఐ వాజ్ ఎ ఫెయిల్డ్ డైరెక్టర్. దెన్ ఐ రియలైజ్ ఇట్స్ ద టైమ్ ఫర్ మీ టు యాక్ట్ మై సెల్ఫ్ అండ్ టు ఎగ్జిబిట్ మై రియల్ టాలెంట్, మై రియల్ పొటెన్షియల్, వాట్ ఐ ఫీల్. అప్పుడు నేను నిర్బంధం అనే సినిమా తీశాను, నిర్బంధం 2 తీశాను, మాంగళ్యం తీశాను. ఈ 3 నాకు జనాలు ఇచ్చిన సపోర్ట్, కళనాది వెల్లమీది కాన్సెప్ట్లో వాళ్ళు చెప్పడు ఫాడికే ఇచ్చారు. వాళ్ళు చాలామంది మహిళా అభిమానులు ఉన్నారు నాకు, అంటే గృహిణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు, మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో చూడాలి, మేము మా ఇంటి పక్కన వాళ్ళకి, మా ఇంటి పైకి మీ సినిమాని మేము చూపించుకోగలగాలి అని. సో ఆ సంకల్పంతో, వాళ్ళు ఇచ్చిన బలంతో ఈరోజు నేను పరాక్రమం సినిమా తీశానండి. అండ్ నేను ఇండస్ట్రీలో ఎక్కువ తిరగను, నేను ఐఎమ్ నాట్ ఎ సోషల్ పర్సన్. నేను చూసిన వాళ్ళందరూ నా మ్యాక్సిమం నచ్చరు, ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతాను. బయట సమాజంలో ఎలా మాట్లాడాలి, ఇండస్ట్రీలో ఇంకా ఘోరం, ఎలా వెళ్ళి అలా పంజగొట్టి వెళ్ళి మళ్ళీ ఎలా రావాలి, అవన్నీ మనకు రాదు. అయితే నాకు చాలా చూజీగా ఉంటాను. నేను ఎవరన్నా ఒక మాటలో తెలిసిపోద్ది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని. అంటే నేను సమాజం చూశాను, లైఫ్ని చూశాను చిన్నప్పటి నుంచి చాలా. సో నాకు నచ్చిన 3 వ్యక్తులు, ఎస్కేఎన్ గారు వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్ నేను చూడండి, టాలెంట్ చూస్తాను, ఈజ్ వెరీ టాలెంటెడ్. ఆయన సినిమాలో ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా తెలుస్తుంది. బుచ్చిబాబు గారు గురించి చెప్పవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్. ఆయన ఒక మనిషిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు మీ సినిమాకి నేను 5,000 పంపించానండి అన్నాడు, మాంగళ్యం సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక రెహమాన్ అమ్మాయిగా తమిళ్లో ఒక ఫైట్ ఉందన్నమాట. చాలామంది ఈ కల్చరల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ బాలా కానీ, మిస్కిన్ కానీ, వీళ్ళందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు, రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు మా సినిమాలు చేయట్లేదు, అన్నీ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఫిల్మ్సే చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు. నేను ఒక రెహమాన్ అబ్బాయిగా అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని నేను ఎదురు చూశాను. అండ్ ఆయన నెక్స్ట్ సినిమాలో రెహమాన్ అనగానే నాకు పడిపోయింది, పిక్చర్ పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా విశ్వ గురించి చెప్పాలి. నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, తను కూడా ఇలా మాట్లాడతాడు. అక్కడ మేము ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అండ్ వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. ప్లస్ ఎవరితో కంపేర్ చేయడం, నువ్వు యాక్టర్లా ఉంటావు, ఈ యాక్టర్ అలా చెప్పడం. అండ్ ఎందుకంటే చాలామంది యాక్టర్ని చూస్తుంటాం, నువ్వు ఏదో సైడ్ క్యారెక్టర్ యాక్టర్లతో కంపేర్ చేసేసి వీళ్ళు తగ్గిద్దామని ట్రై చేస్తారు. తను మాత్రం ఎప్పుడు, అంటే నేనేం కాకముందు నుంచే తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. 4 years అనుకుంటా మా ఇద్దరిది అంటే కాన్వర్జేషన్ ఎప్పుడో ఒకసారి మాట్లాడటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. నీకు తెలియకుండానే చాలా చాలా పెద్ద యజ్ఞం చేసావు అనుకుంటున్నాను.
ఎందుకంటే యుల్ బీ ఇన్ బుక్స్ ఆఫ్టర్ దిస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం నాకు. ఈ టైంలో నా కోసం వచ్చి నిలబడినందుకు విశ్వక్కి స్పెషల్ థ్యాంక్స్. సో వాళ్ళు మన గెస్టులు మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత నేను నా గురువు గురించి మాట్లాడతాను, నా గురువు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఫిక్స్ రోడ్ వేది ఉంది, టక్కున మాట్లాడి వెళ్ళిపోతా, ఏమనుకోవచ్చు సార్. సో నాకు నిర్బంధం కంటే ముందు నుండి కూడా తెలుసు మన సరోజ్ ఎట్లా అంటే, ఆయన తమిళ్లో పోరుకాలం అని చెప్పి ఒక సినిమా తీశాడు. సో ఆ సినిమా అప్పుడు నడవలేదు, కానీ దట్ ఫిలిం హ్యాడ్ వెరీ లిమిటెడ్ పీపుల్, లైక్ దానికి ఒక సపరేట్ టేస్ట్ ఉన్న వాళ్ళు. ఐ థింక్ ఇట్ కేమ్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది సినిమా ఒకటి. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో లిటరేచర్ అనమాట, వాళ్ళ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లిటరేచర్ అనమాట, అండ్ ఒకళ్ళేమో జర్నలిస్ట్ ఉండే ఆ టైంలో. సో దేవర్ ప్రైజింగ్ మీ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై యానిమేషన్. నేను 8th 9th క్లాస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ యానిమేషన్, ఆ టైంలో దీస్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ దిస్ నేమ్ బండి సరోజ్ కుమార్, చాలా మంచి డైరెక్టర్ అది అంటే ఇన్నా. కోవిడ్లో సడన్గా నాకు అది రీకాల్ అయ్యి మళ్ళీ నిర్బంధం ట్రైలర్ వచ్చినప్పుడు దెన్ ఐ సా ఇట్. దెన్ అప్పుడే నేను మా వాడికి మెసేజ్ చేసి, యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్, ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఆనెస్ట్గా. ఐ థింక్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్, అండ్ హీస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. హీస్ ట్రయింగ్ టు మేక్, ఐ ఫీల్ అది ఇంత కావచ్చు, ఇంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, బట్ ఆయన కోసం ఐ థింక్ హీఈస్ మేకింగ్ వన్ స్మాల్ ఇండస్ట్రీ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ ద గ్రోత్ అంటే ద కన్సిస్టెన్సీ ఆఫ్ మేకింగ్ కాంటెంట్ అగైన్ అండ్ అగైన్, అండ్ ఏదో టైం లైన్ నింపడానికి సీన్లు ఉండవు ఆయన దాంట్లో. హీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు సే. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్, and you will go even more far Anna. So I'm a very very big well wisher of you, all the best, and this film should also do well in theaters. Trailer chaala baagundi, and I especially like no like director kante kuda no actor chaana pedda natudu, endukante I can see that in your eyes. కొంచెం వణుకొస్తుంది కరెక్ట్ చూస్తే ఉండన్నా, అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నాం అనుకుంటా మమ్మల్ని భయపెట్టొద్దని. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. టీమ్ అంటే ఆయననే ఉంటాడు, ఆ టీంలో 8 మంది. సో టీంలో 8 మంది అన్ననే ఉంటాడు. సో ఆల్ ద బెస్ట్ నీకు. అంటే దీనికి డిఓపి అండి, ప్రొఫెషనల్ డిఓపి గారు, అందుకే మీకు ఆ విజువల్స్ వచ్చినాయి, అదొక్కటే యాడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సార్. ఓకే, డిఓపి గారికి ఒకరికి ఛాన్స్ ఇచ్చింది సార్, అన్న ఎన్నే చేస్తుంటాడు బేసికల్లీ. సో ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్, అండ్ నైస్ సీయింగ్ యూ. ఈ కుమేష్ ఈ సినిమా ఇండియా ఇప్పుడు పెద్ద ఇండియన్ గ్లోబల్ డైరెక్టర్ అయిపోయినావు నువ్వు. అండ్ ఎస్కేఎన్ గారి గురించి చెప్పక్కర్లేదు, నాకు సిగ్గు అంటే నేను మాట్లాడాలంటే కొంచెం టెన్స్ ఫీల్ కానీ, ఇప్పుడు ఎస్కేఎన్ గారు ఉన్నప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంటా. సో సారీ సార్, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్లీజ్. చలో, థ్యాంక్ యూ సో మచ్. అంటే దీనికి డిఓపిగా వర్క్ చేసిన కెమెరామెన్ ప్రసాద్ గారు 100% లవ్ నుంచి నాకు తెలుసండి. దానికి 100% లవ్ కూడా వెంకటప్రసాద్ గారే కెమెరామెన్ దీనికి. అంటే ఫస్ట్ మూవీ ప్రేమ కథకే ఆయనకి నంది అవార్డు వచ్చింది. తర్వాత పౌర్ణమి కానీ ప్రసాద్ సార్ విజువల్స్ అన్నీ అదిరిపోయాయి, చాలా చాలా బాగా చేశారు. అంటే బండి సరోజ్ కుమార్ గారు ఈ ఒక్క క్రాఫ్ట్ని వదిలేశారు మీకోసం, అన్నీ ఆయనే చేశారు. అంటే అక్కడ చూస్తుంటే పేరు చూస్తుంటే స్క్రీన్ సరిపోతలేదు, మ్యూజిక్ అన్నీ, ఎడిటింగ్, డైలాగ్స్ అన్నీ. అంటే ఒక సినిమాకి డైరెక్షన్ చేయడమే చాలా కష్టం, అలాంటిది ఇన్ని క్రాఫ్ట్స్లో ఇంత కమాండ్ ఉండడం అన్నది మామూలు విషయం కాదు. అంటే అక్కడ ఉపేంద్ర గారు హీరో కమ్ డైరెక్టర్కి మన తెలుగులో బండి సరోజ్ కుమారే ఆ రేంజ్. అంటే కల్ట్ మ్యాన్ అంతే. మీ సినిమాలు అన్నీ చూసాం, పోర్కాలం గట్రా నాకు చాలా ఫేవరెట్. దాంట్లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ టీం అందరికీ. ఇంటర్వ్యూ చూశాను అయింది, ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అనుకుంటా. చూస్తే ఆయన ఆన్సర్లు అవన్నీ భలే స్ట్రైట్ ఫార్వర్డ్గా, అసలు అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీలో మన సినిమాలు తీయాలి అనుకున్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు, హార్ట్ నుంచి వచ్చినాయి అనమాట. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడినా అది హోమియోపతి మెడిసిన్ లాగా చాలా తీని గుడికలు ఉంటాయి. పైకి ఏమన్నా ఇది సినిమా ఎలా ఉందంటే, పొద్దున్న సినిమా ఎలా ఉంది, ఎవరన్నా సినిమా అడిగారు అనుకోండి, మనకు నచ్చకపోయినప్ప చాలా బాగుందని పక్కన కానీ తెలియదు వీడికి ఈ సినిమా ఎలా ఉందో మళ్ళీ అడిగారు, ఇలా ఉంటుంది అసలు.
సో బట్ ఆయన దృక్పథం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి అనేది అసలు ఏమాత్రం ఒక వంకర టింకర లేకుండా స్ట్రైట్గా మనసులోది ఫిల్టర్ లేకుండా మాట్లాడే వ్యక్తులు ఆ గుణం చాలా 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 తక్కువ మందికి ఉంటుంది. అలా మాట్లాడాలన్నా కూడా చాలా గట్స్ కావాలి. సో అలాంటి గస్టీ పర్సన్ నేను చూసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరిని ఉంటే బండి సరోజ్ కుమార్ గారు. సో ఆయన ఎలా అంటే మనం ఒక సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉందో మనకి తెలిస్తే ఒక్కోసారి ఎలా ఉందో తెలియదు, ఎలా ఉన్నా సరే బాగుంటుంది ఈ సినిమా అదిరిపోద్ది టికెట్లు కొనండి అని అంటాం. బట్ ఆయన సినిమా తీసేసి ఒక యూట్యూబ్లో పెట్టేసి ఈ సినిమా నచ్చితే దీనికి ఏమన్నా డబ్బులు ఇవ్వండి అని చెప్తే అంతకన్నా నిజాయితీ ఉన్న పర్సన్ని నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడాల. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్కి టికెట్లు కొనమంటాం వేరు, సినిమా చూసేసాక నచ్చితే మీకు తోచినంత ఇవ్వండి, నచ్చకపోయినా చెప్పండి, ఇవ్వకపోయినా పర్లేదు ఎంజాయ్ చేయడం అంటే ఆయన టాలెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప అలాంటి గస్టీ అటెంప్ట్ ఎవరు చేయరు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను కాదు మీడియాలో కూడా ఎవరని చూసుండ్రు. సో ఆయన ఒక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ సినిమా చేస్తున్నారంటే నాకు చాలా, ఎందుకంటే నిర్బంధం ఏంటి మన మాంగళ్యం ఏంటి అవి ఆన్లైన్లో ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలుసు. ఇప్పటికీ కూడా చాలా మీమ్స్ ఆయన సినిమాల నుంచి టెంప్లెట్లు అవుతుంటాయి. సో ఇది చూస్తుంటే అంటే మ్యూజిక్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అలాగే యాక్టింగ్ అంటే బహుముఖ ఇదే. ఇప్పుడు దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారు అన్ని యాక్టింగ్ పరంగా చేసినట్టు సో ఆయన టెక్నీషియన్ అంటే ఇదేదో ఆయనే చేసేయాలని కాదు, ఆయనలో ఉన్న టాలెంట్ అయితే ఏంటి, అవసరం అయితే ఏంటి, నాలో నన్ను ఆయన నిన్న ఒక మాట అన్నారు కలిసినప్పుడు, నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, సో నాలోని నటుడిని ఆవిష్కరించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నానని. సో నాకు అప్పుడు చెప్పాను, నాకు ఈ సినిమాకి నా వంతు నుంచి, ఎందుకంటే బేబీ సినిమా అని చాలామంది కల్ట్ సినిమా ఇది అంటారు, నాకు బేబీ కల్టో తెలియదు అని నాకు తెలిసిన కల్ట్ పర్సన్ అయితే మాత్రం బండి సరోజ్ కుమార్ గారు. సో అటువంటి వ్యక్తి తీసే సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, దాని ద్వారా ఆయన అనుకున్న పేరు, ఫేము, డబ్బు, ఎందుకంటే పేరు ఉంటే ఫేమ్ వస్తుంది, ఫేమ్ వస్తే డబ్బు వస్తుంది. సో ఆయన అన్ని రకాలుగా కూడా ఈ సినిమా ద్వారా లాభపడాలని, ఎందుకంటే అలాంటి టెక్నీషియన్లు అరుదుగా ఉంటారు. సో అలాగా నిష్పక్షపాతంగా అలాగా సినిమా క్రాఫ్టే తనకేంటంటే ఆయనకి తెలిసింది క్రాఫ్ట్ ఒక్కటే, ఇంకే కోటింగ్ లేదు. ఒక యాంకర్ని పెడతారంటే, ఎందుకంటే నా గురించి నేనే మాట్లాడుకో అంటే చాలా అరుదుగా ఉంటారు వ్యక్తులు. సో ఆయనతో కలిసింది చాలా కొద్ది సందర్భాలు అయినా సరే ఆయన గురించి నాకు చాలా మంచి ఇంప్రెషను. ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి విజయం సాధించాలనే కోరిక బలంగా ఉన్నాయి. సో అప్పుడే చెప్పాను నేను, ఈ సినిమాకి నా వంతు హెల్ప్ అది ఫంక్షన్ రావడం అయితే, ఒక రిలీజ్ అవడం అయితే కానీ ఏ రకంగా సరే, ఎందుకంటే ఒక ప్యాషన్తో పనిచేసేవాడికి తెలుస్తుంది, అవతల వ్యక్తిలో ప్యాషన్తో పనిచేసేవాడికి ఆ ఇంటెన్స్ లెవెల్ అర్థం అవుద్ది. సో నాకు నేను అతి కొద్ది మంది ప్యాషనెట్ పీపుల్లో బండి సరోజ్ కుమార్ గారు ఒకరు. సో ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తే, ఎందుకంటే ఆయన గురించి నాలో అంత అభిప్రాయాలు, నాకు అంత మంచి అభిప్రాయం ఉంది. సో ఈ ట్రైలర్ చూస్తే కూడా ప్రతి ఫ్రేము ఒక అంటే ఫ్రేమ్ల పరంగా ఏ ఫ్రేము ఫ్రీ చేసి చూసినా సరే అదొక టాప్ టెక్నీషియన్లు ఉన్న ఫ్రేమ్లో ఒక టాప్ యాక్టర్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రతి ఫ్రేము అలాగే ఉంది. ఫ్రేమ్లోన ఆయన గుండెల్లో ఉన్న ఫ్లేమ్ కనిపిస్తుంది. సో ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ ఫ్రేమ్లో అలా ఉండే సినిమా అవ్వాలని, ఆయన ప్రతిభా పరాక్రమాన్ని అందరికీ తెలియజెప్పాలని. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీడియా, చిత్రంలో ఉన్న ఇతర నటీనటులు, చిత్ర పరిశ్రమలో దర్శకులు అందరూ కూడా ఒక మంచి సినిమాని, ఒక మంచి ప్రయత్నాన్ని ఎవరికి తోచిన విధంగా ఈ ట్రైలర్ చాలా బాగుంది, దాన్ని మీరు షేర్ చేసి ఎక్కువ మంది తెలిసేలా చేయండి. సో ఇటువంటి కంటెంట్ ఎంతమంది ఎక్కువ మందికి రీచ్ అయితే అంత మంచిది. ఎందుకంటే చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఎందుకంటే స్టార్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. బట్ అలాగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలే ఇండస్ట్రీలో ఎక్కువ
థియేటర్స్కి ఫీడింగ్ ఇచ్చేదంటే కానీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేసేది కానీ. ఇది మధ్య ఒక న్యూస్ కూడా చూశాను, మరి అది నిజమో కాదో తెలియదు. ఈ వేదిక మీద నుంచి ఫిల్మ్ ఛాంబర్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా నా విన్నపం ఏంటంటే, చిన్న సినిమాల సెకండ్ వీక్ ఒక సర్టన్ పర్సంటేజ్ ఎగ్జిబిటర్కి, థర్డ్ వీక్ సర్టన్ ఎక్కువ పర్సంటేజ్ ఎగ్జిబిటర్కి వెళ్ళిపోతుందండి. చిన్న సినిమా ఎప్పుడైనా ఫస్ట్ వారం నెమ్మదిగా కొన్ని థియేటర్లో స్టార్ట్ అవుద్ది, ఆ సెకండ్ వీక్ రేజ్ అవుద్ది, 3వ వీక్ 4వ వీక్ అలా కంటిన్యూ అవుద్ది. సో ఆ 2-3 వారాలు వచ్చే లాభం కూడా ఎక్కువ శాతం నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్కి చెందితే చిన్న సినిమాలు బాగుంటాయి. అలాంటి సినిమాలు తీయాలనుకున్న ఆకాంక్ష అందరిలో వస్తుంది. సో సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మనం బాగుంటాం. మరొకసారి ఈ పరాక్రమం సినిమా అది ఏ డేట్ వేసినా సరే ఆ డేట్న ఒక సంచలన విజయం సాధించాలని బండి ఆయనకి చాలా ఇక ఈ సినిమా నుంచి అన్నీ రావాలని కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ.